హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లోకి టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే నా దగ్గర ఉంది. దీని యొక్క ఫుల్ రివ్యూ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తా. ఎక్కడ మన వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఒక మోడల్ 2019. ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్, తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ లైఫ్ ట్యాక్స్ వెహికల్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే నేనే 1 year వరకు అయితే మెయింటైన్ చేశాను. ఈ వెహికల్ నా దగ్గర ఉంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలి అనుకుంటే నన్నే కాంటాక్ట్ కావాలి. వెహికల్ కూడా నా దగ్గరే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి 91,000 వరకు అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఒక ఇంటీరియర్ చూసుకున్నట్లయితే టాప్ కు ఫ్రంట్ ఓన్లీ సీలింగ్ ఉంది, బ్యాక్ సైడ్ అయితే నార్మల్ గా ఉంది. సీట్లు సీలింగ్ తో ఉన్నాయి, నెక్స్ట్ కటన్స్ తో ఉంది. వెహికల్ మొత్తం కూడా చాలా నీట్ గా ఉంది. నీట్ గా కూడా మెయింటైన్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే. ఈ వెహికల్ నాదే. ఫ్రంట్ అయితే ఒక సింగిల్ ఫ్యాన్, బ్యాక్ సైడ్ అయితే ఒక సింగిల్ ఫ్యాన్ ఉంది. ఫ్రెండ్స్, మన వెహికల్ 90,000 తిరిగినప్పుడే 1,00,000 మెయింటైన్ చేసినట్టుగా చేపించేశాను. అంటే ఇంజిన్ ఆయిల్ అండ్ నెక్స్ట్ ఫిల్టర్స్, బ్రేక్ షూస్ అండ్ బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ రాబర్స్ కూడా అన్ని చేంజ్ చేశాను, ఎటువంటి కంప్లీట్ లేకుండా. వెహికల్ కి ప్లాట్ఫారం కూడా చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. మొత్తం అసలు క్లియర్ గా ఉంటది వెహికల్ కి. మనకు స్క్రీన్ సంగతి అందరికీ తెలుసు. ఇది స్క్రీన్ రీసెంట్ గానే పెట్టించాను. ఈ స్క్రీన్ అండ్ నెక్స్ట్ ఓపర్స్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఓపర్ తో సహా నేను ఏది కూడా టచ్ చేయను. వెహికల్ తో అన్ని కూడా వెహికల్ అలా ఇచ్చేస్తా. ఇది వచ్చేసి ఫాస్ట్ చార్జర్, దీన్ని కూడా అలానే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఫ్యాన్స్, సిస్టమ్ అండ్ గేర్ నాబ్ రీసెంట్ గానే ఇచ్చాను, లేటెస్ట్ గేర్ నాబ్. దీనికి సెట్ కాకపోయినా కానీ నేను సెట్ చేయించా. వెహికల్ అయితే ఒక రేంజ్ లో చేయించా. మీకు రన్నింగ్ కూడా అదే స్మూత్ లో ఉంటుంది. వెహికల్ కూడా అలానే ఉంటుంది. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు అయితే నాకు కాంటాక్ట్ చేయండి. అదర్ ఫొటోస్ అయితే మీరు ఇంకేం అడగొద్దు. వీడియోలో చూసి వెహికల్ చూసి నా దగ్గరకు రావాలనుకుంటూ రావటమే. మీకు ఏదైనా ఫోటోలు పెట్టాలన్నా నేను ఏ ఫోటోలు పెడతాను కాబట్టి టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. మీరైతే బార్గెనింగ్ ఎక్కువ అడగొద్దు, కాల్ చేసి నన్ను. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు, బ్రో వెహికల్ ఫోటోలు అట్లానే ఉందా, బయట అలానే ఉందని. చూడండి, మనకైతే ఈ స్టీల్ బీడింగ్ ఉంది కదా, దీనికాడ పైన నక్కులకు రస్ట్ వస్తే నేనైతే స్టిక్కర్ వేసాను. డెఫినెట్గా ఏ వెహికల్ కానీ ఈ రస్ట్ అనేది వస్తుంది. ఇది రాకుండా అయితే ఏమి ఉండట్లేదని కొత్త బండ్లు కూడా వస్తాయి. ఆల్రెడీ ఇగో ఇక్కడ మనకి ఈ వెహికల్ కి టచ్ అప్ అయింది. దెబ్బ తగిలితేనే మామూలుగా పెయింట్ వేసినట్టున్నారు. ఇదైతే ఇక్కడ కంప్లీట్ ఉంది. మన వెహికల్ కి అయితే ఇది ఒకటే కంప్లీట్ ఉందండి. ఇది దెబ్బ ఇంకెక్కడా లేదు. ఇది చెప్పాలి కదా, తోలుకునే వారికి అయితే ఇది పెద్ద సమస్యే కాదు. వెహికల్ తీసుకెళ్ళిపోయి తోలుకోవచ్చు. ఉన్నాయో లేని కూడా చెప్తే మీరు ఎంత దూరం రాకుండా వెహికల్ మనకి వీడియోలోనే చూసేసి మీరు కొనాలి అనుకుంటే నా దగ్గరకు వస్తారు. లేకపోతే నాకు కాల్ చేసి పొద్దాక వేరే ఫోటోలు పెట్టమంటున్నారు. ఫోటోలు అయితే మనకు ఉన్నాయి, ఇవే మనం చాలా వీడియోస్ చూసే ఉంటారు. దీనికైతే సీట్లు సీలింగ్ కూడా మొత్తం అవైలబుల్లో ఉంది. మీరు ఏమీ చేయించుకునేది లేదు. ఒకవేళ ఏదైనా చేయించుకోవాలంటే టాప్కి అయితే చేయించుకోవాలి. కింద మ్యాట్తో సహా ఉంది. ఇది మామూలు టాప్ మ్యాట్. ఇదైతే మనకు తుడుచుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను వేసాను. ఈ సీట్లు కూడా మనకైతే వెహికల్కి వచ్చేసినాయి. నెక్స్ట్ కర్టన్స్ కూడా నేనే డిజైన్ చేసి వచ్చేసి 50% వరకు అయితే ఉంటాయి. మొత్తం 4 టైర్లు కూడా 50% వరకు అయితే ఉంటాయండి. ఎక్కువ ఉండవు, 50 కానీ 40 కానీ ఉంటుంది మనకైతే. 4 టైర్లు కూడా ఒకటే యూనిఫామ్గా ఉంటాయి. ఒకసారి వేసినాయి, ఒకసారి సేమ్ మరిగినాయి. 4 కూడా. ఈ వెహికల్కి వచ్చేసి ఈ డోర్కి ఒకదానికి ఇక్కడ చిన్న డెంట్ ఉంటుంది, రస్ట్ ఉంటుంది. ప్లాట్ఫారంకి అయితే మనకి ఎటువంటి డెంట్ లేదు. అంతా క్లియర్ చేసి ఉంచేసుకున్నాను నేనండి. చిన్నగా రస్ట్ వచ్చినట్టు అనిపిస్తే మొత్తం తీసేసి క్లియర్ చేసేసా, పెయింట్ వేసుకున్నా. ఎక్కడ కూడా ప్లాట్ఫారం అనేది లోన బయట ఎక్కడ కూడా అసలు మీకు ఖరాబ్ కాదు. అంటే ఫ్రంట్ సైడ్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా, దీని సైడ్ కూడా చూడండి మనకి ఎటు కనపడదు. ఇక్కడ చిన్న స్మాల్ హోల్ ఉంటే దాన్ని అయితే కవర్ చేసేస్తుంది. దానివల్ల వాటర్ వచ్చి మళ్ళీ ఇదంతా పాడైపోద్దామని చెప్పేసి. అటు సైడ్ ఉండదు, బ్యాక్ సైడ్ కూడా ఉండదు. బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది మొత్తం కూడా. మ్యాట్ వేయక ముందు అయితే మనకి రఫ్ అయిపోయింది, అంతా పెయింట్ పోయింది. మ్యాట్ వేసిన తర్వాత నేను కవర్ చేస్తాను. బ్యాక్ సైడ్ మీకు సీట్ కావాలంటే చెక్క కావాలంటే చెక్కొని, లేదంటే 2 సీట్లు కూడా ఉన్నాయి. ఆ 2 సీట్లు కూడా ఇస్తానండి మీరు ఒకవేళ చెక్కొద్దు అనుకుంటే. నైట్ టైంలో లైటింగ్ కోసం అయితే మన వెహికల్కి మీకు చాలా మందికి తెలుసు మన వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 90,000 తిరిగింది. దీని గురించి మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఫొటోస్ అడగొద్దు. వెహికల్ కాడికి రావాలనుకుంటే నేను లొకేషన్ మెన్షన్ చేస్తే మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయటమే. ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 4,60,000. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్ గానే అయిపోయింది. కావాలి అనుకుంటే కట్టేస్తాను. అలాగే ఎఫ్సీ వచ్చేసి అవైలబుల్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ని కంటిన్యూ ఫైనాన్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా 17 ఈఎంఐలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఈఎంఐ వచ్చేసి 14,370 రూపాయలు. బై హ్యాండ్ క్యాష్ కింద 2 lakhs అయితే అడుగుతున్నాం. ఇందులో బార్గెనింగ్ అయితే లేదు. నెట్ క్యాష్ లో అయితే వెహికల్ ప్రైస్ లో బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ చూసి మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరావుపేట సర్కిల్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద టైటిల్ లో ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ కనుక అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది, గమనించగలరు.